పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్ చెల్లమల. సో రీసెంట్గా చూస్తున్నాం మనం ఎఫ్ఎన్ఓ ట్రేడర్స్కి ఒక బ్యాడ్ న్యూస్ ఉంది అన్నట్టుగా. సో యాజ్ ఆఫ్ నౌ అయితే మనకి నిర్మలా సీతారామన్ గారి దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే లేదు, కానీ రకరకాల మీడియా సోర్సెస్లో చూస్తున్నాం ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ని 30% ఫ్లాట్ 30% స్లాబ్లోకి తీసుకొస్తాము అని. సో బేసిక్గా ఇది ఎంతవరకు కరెక్ట్? సో వాళ్ళు చెప్పేటువంటి ఒపీనియన్ అంటే డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి వచ్చింది కాదు, బట్ ద మీడియా సోర్సెస్ నుంచి వచ్చేది ఏంటి అని అంటే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ని కొంచెంవరకు డిస్కరేజ్ చేయాలి, రీటైలర్స్ దాన్ని కొద్దిగా దూరంగా ఉండేందుకు 30% స్లాబ్లోకి చేరుస్తున్నాము అని చెప్పేసి ఒక మాట చెప్పారు. సో మంచిదే. సో రీటైలర్స్ కోసం వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారో అవన్నీ కూడా ఒక రకంగా మంచిదే, ఎటువంటి అనుమానం లేదు. రీటైలర్స్ చాలామంది ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్లోకి వచ్చి నష్టపోతున్నారు. కాకపోతే ఇప్పుడు ఏదైతే అది జరుగుతుందో లేదో నాకు తెలీదు. కాకపోతే ఒకవేళ జరిగినట్లయితే జరగడానికే ప్రాబబిలిటీ ఉంది. బేసిక్ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ మీద బై డిఫాల్ట్గా కొంతవరకు సర్కార్ కొంచెం సీరియస్గానే ఉంది కాబట్టి చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో కాకపోతే ఇక్కడ నా క్వశ్చన్ ఒకటే, 30% ఇన్కమ్ స్లాబ్ తీసుకురావడం వల్ల ట్రేడర్స్ ట్రేడ్ చేయడం ఎందుకు మానేస్తారు? సో బేసిక్గా అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్, ట్రేడింగ్లో 90% 92% లాస్లోనే ఉంటారు. సో బేసిక్గా సంపాదించే వాళ్ళ మీద కదా మీరు ట్యాక్స్ వేసేది. మీరు కంట్రోల్ చేయాల్సింది ఎవరిని? నష్టపోయే వాళ్ళని. సంపాదించే వాళ్ళతోటి ఎటువంటి సమస్య లేదు. వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, వాళ్ళకి స్ట్రాటజీస్ తెలుసు, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళు కష్టపడ్డారు, ఎన్నో సంవత్సరాల నష్టాలను ఎదుర్కొని ఇప్పుడిప్పుడే పాజిటివ్గా సంపాదిస్తూ ఉంటారు. సో బేసిక్గా సంపాదించే వాళ్ళ మీద ట్యాక్స్ వేయటం వల్ల సంపాదించని వాళ్ళు ఈ ఫీల్డ్లోకి రారు అనడానికి ఏమన్నా ఉందా? సంపాదిస్తే ట్యాక్స్ కట్టడానికి ఏంటి అనే ఒక ఒపీనియన్ మైండ్లో ఉంటుంది, కానీ నేను అసలు సంపాదించాను అనే థాట్ అయితే డెఫినెట్గా ఎవరికి ఉంటుంది నేను అనుకుంటున్నా. సో బేసిక్గా ఇన్ కేస్ మీరు ఏదైనా నిజంగా కంట్రోల్ చేయాలి అని అనుకుంటే ఏమన్నా బేసిక్ ఎగ్జామ్ కండక్ట్ చేయడము, ఎన్ఐఎస్ఎం లాంటి ఇన్స్టిట్యూట్స్ దగ్గర అసలు బేసిక్ నాలెడ్జ్. సో బేసిక్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాలి అని అంటే, డెరివేటివ్స్లో ట్రేడ్ చేయాలి అంటే ఒక నాలెడ్జ్ ఉండాలి. అసలు ఆప్షన్ గ్రీక్స్ అంటే ఏంటి, వాటిని ఎలా యూజ్ చేస్తారు, వీటి మీద కొంతవరకు నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ మీద ఒక బేసిక్ కోర్స్ కండక్ట్ చేయండి. ఎన్ఐఎస్ఎం చాలా కోర్సులు కండక్ట్ చేస్తోంది. ఎంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ అని, రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అని చెప్పి, రీసెర్చ్ అనలిస్ట్ అని చెప్పి ఇట్లా ఎన్నో ఇస్తుంది. అలానే ట్రేడర్స్కి కూడా ఒక క్వాలిఫికేషన్ పెట్టండి కావాలంటే. దానివల్ల ఏం జరుగుతుంది? చదువుకొని వస్తారు. చదువుకొని ఫీల్డ్లోకి వచ్చేవాడి వల్ల దేశానికి అభివృద్ధి జరుగుతుంది, కానీ దేశానికి నష్టం ఏం జరగదు, వాళ్ళు నష్టపోరు. సో బేసిక్గా 30% ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్లోకి వస్తే సంపాదించే వాడి దగ్గర లాభాలు మీరు తీసుకోగలుగుతారేమో, కానీ సంపాదించిన వాళ్ళని ఈ ఫీల్డ్లోకి రాకుండా ఆపడం అయితే జరగదు కదా. ఇప్పుడిప్పుడే కష్టపడి ఎదుగుతున్న వాళ్ళకి ఒక రకంగా అడ్డుగోడగా పెట్టడమే అవుతుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి కష్టాలు నష్టాలు ఎదుర్కొన్న తర్వాత ఇప్పుడిప్పుడే ప్రాఫిటబుల్లోకి వచ్చినటువంటి ట్రేడర్స్ ఎంతోమంది కూడా ఉంటారు. నష్టాల్లో ఉన్న వాళ్ళు బై డిఫాల్ట్గా బయటికి వెళ్ళిపోతారు. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ దట్. సో బేసిక్గా మనకి ఎఫ్ఎన్ఓ అనే ఒక సెగ్మెంటే హెడ్జింగ్ కోసం డిజైన్ చేయబడింది. సో మీరు దాన్ని ఇప్పుడు ఒక స్పెక్యులేటివ్ కిందకి తీసుకొచ్చేస్తే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ ఎఫ్ఎన్ఓ? ఇఫ్ యూ వాంట్ టు స్ట్రిక్ట్లీ రిస్ట్రిక్ట్ ద రీటైలర్స్ ఫ్రమ్ ద ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్, మరి అట్లాంటప్పుడు సెబీ ఎవ్రీడే ఎక్స్పైరీని ఎందుకు తీసుకొచ్చింది? ఇన్ఫ్యాక్ట్ ఎక్కువగా నష్టం ఎప్పటి నుంచి జరిగిందో మీరు అందరూ గమనించే ఉంటారు. ట్రేడర్స్ అందరికీ తెలుసు, అతిగా ట్రేడర్స్ నష్టపోతుంది ఎవ్రీడే ఎక్స్పైరీ వచ్చిన తర్వాతనే. ఇంతకుముందు గురువారం ఒక్కరోజే బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉండేది. అప్పటి వరకు ఇంతటి వాలటాలిటీ మార్కెట్లో కూడా లేదు. అప్పుడు కొంతవరకు స్టేబుల్గా ఉండేవి. వాట్ ఎవర్ ద స్ట్రాటజీస్ ఏవైతే మార్కెట్లో ఉన్నాయో అవన్నీ కూడా కొంత స్టేబుల్గా పనిచేసేవి. నష్టాలు పెద్దగా ఏమి ఉండేవి కాదు. ఎప్పుడైతే ఎవ్రీడే ఎక్స్పైరీ తీసుకొచ్చారో అక్కడి నుంచే బాగా నష్టపోవడం అనేది కనిపిస్తోంది. సో ఎవ్రీడే ఎక్స్పైరీ ద్వారా ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేయొచ్చు, దాని మీద ఎక్కువ ట్యాక్సెస్ కలెక్ట్ చేయొచ్చు, అక్కడ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఎవడో ఒకడు వాడు కష్టపడి ₹1 సంపాదిస్తే మళ్ళీ అందులో కూడా ఇన్కమ్ ట్యాక్స్ సంపాదించాలనుకుంటున్నారు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు కంట్రోల్ ద లాసెస్ ఫర్ ద ఎఫ్ఎన్ఓ traders, if you are really concerned about the Indians who are losing money in the FNO trading, either you have to ban everyday expiry, you have to go for one expiry. అండ్ ఎఫ్ఎన్ఓని బ్యాన్ చేయడం కుదరదు. అదొక హెడ్జింగ్ టూల్, ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది, అది పాసిబుల్ కాదు. అట్లాంటప్పుడు ఎవ్రీడే ఎక్స్పైరీ పెట్టి బిజినెస్ చేయకూడదు. ఎక్స్పైరీ ఒకరోజే జరగాలి. అండ్ లాసెస్ కంట్రోల్ చేయడం కోసం నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. త్రూ ఎన్ఐఎస్ఎం కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేయొచ్చు,
క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళే ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ ఎనేబుల్ చేయొచ్చు. అండ్ హవెవర్ డీమ్యాట్ అకౌంట్ యాక్టివేషన్ జరిగేటప్పుడు ఎఫ్ఎన్ఓ అనేది బై డిఫాల్ట్గా ఏమి యాక్టివ్గా ఉండదు. వీ హ్యావ్ టు సబ్మిట్ ద బ్యాంక్ ప్రూఫ్, ఇట్లాంటిది బేసిక్ ఉంటుంది కదా వెరిఫికేషన్. అలాంటి టైంలోనే ఎన్ఐఎస్ఎం సర్టిఫికేషన్ సబ్మిట్ చేస్తే మేము డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తామని చెప్పొచ్చు. సో ఇట్లాంటి ప్రాసెస్ ఏమన్నా తీసుకోవడం వల్ల చదువుకొని మార్కెట్లోకి వచ్చి సంపాదించుకుంటారు. కానీ ఇప్పుడు ఏదైతే ప్రక్రియ 30% స్లాబ్లోకి తీసుకొస్తే ఆగిపోతారు అనుకునేది మాత్రం జరగదు. అసలు 30% కడితే ఎంత పెద్దగా ఉంటుందో తెలియాలంటే ముందు లాభాల్లోకి రావాలి. లాభాల్లోకి రాకుండా అసలు 30% అనే ఫిగర్ పెద్దది అనేది అసలు మైండ్లోకి ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఈవెన్ బెట్టింగ్ కూడా 30% లేదా బిట్ కాయిన్స్ కూడా 30% అన్నారు. కోట్లలో ఇన్వెస్ట్మెంట్ అకౌంట్స్ క్రియేట్ అవుతున్నాయి బిట్ కాయిన్స్కి. జూదం ఎక్కడ ఆగట్లేదు, వాట్ ఎవర్ కెసినోస్ XYZ ఎక్కడ ఆగట్లేదు, అవి ఇంకా నడుస్తూనే ఉన్నాయి. మరి ఇట్లాంటి కేసెస్లో వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు కదా. ట్యాక్స్ పెంచడం వల్ల ఏంటి జరిగేది? అక్కడికి వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేయండి, లేదా నష్టాలు దేనివల్ల జరుగుతున్నాయో దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయటం వల్ల మనకి ఈ ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్లో ఎక్కువ లాసెస్ రాకుండా ఉంటారు. సో ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో అవి నిజంగా ట్రేడర్స్కి ఉపయోగపడేలాగా తీసుకున్నట్లయితే నేను ఒక ట్రేడర్గా చాలా సంతోషిస్తాను. సో నా వ్యూ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.